అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చదువు 9వ భాగం. రచన కొడవటి గంటి కుటుంబరావు గారు. మరి సీరియల్లోకి వెళ్దాం. ఆవిడ పాపం ఏం చేయగలదు? మనిషి తినవలసిన ఆహార ప్రమాణాలు ఆవిడకి తెలియవు. ఆ మాటకొస్తే ఇవాళ ఇది జరిగిన 3 పుష్కరాల అనంతరం చదువుకున్న వాళ్ళలో ఆహార శాస్త్రం తాలూకా ప్రాథమిక విషయాలు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ కూరలు తినాలని సీతమ్మ గారికి ఒకవేళ తెలిసినా ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఒక్కో ఋతువులో ఒక్కో కూర కొనవలసిందే. అసలు కూరలు కొనటం అంటేనే ఆవిడకి భయం అయిపోయిందా. అందుచేత ఈ జబ్బులు తప్పే దారి లేదు. సీతమ్మ గారు పనంతా పూర్తి చేసుకుని దీపం తగ్గించి సుందరం మంచం పక్కనే పిల్లను పెట్టుకుని పడుకోవడానికి వచ్చింది. ఆవిడ నడుము వాల్చబోతూ సుందరానికేసి చూసేటప్పటికి వాడు ఎప్పుడు నిద్రలేచాడో కళ్ళు పెద్దవి చేసుకుని ఇంటి కప్పుకేసి చూస్తున్నాడు. లేచావట్రా అంది తల్లి. సుందరం తల పక్కకు తిప్పి నాకు జ్వరం పోయింది, నేను పరీక్షకి వెళ్ళాలి అన్నాడు. సీతమ్మ గుండె గుబుక్కుమంది. మొహం మీద చెయ్యేస్తే కాలిపోతుంది, పిల్లాడికి సంధించిందేమో అనుకుని గాబరా పడింది. జ్వరం ఉంది నాన్న, అర్ధరాత్రి పూట పరీక్ష ఏమిట్రా అందావిడ. అమ్మ, నేను పరీక్షకు పోకపోతే తప్పిపోను అన్నాడు సుందరం. ఏం తప్పవులే, అవి అసలు పరీక్షలు కావుగా. మళ్ళీ కాసేపు ఉండి అమ్మ, జ్వరంతో పరీక్షకు పోకూడదా అన్నాడు. జ్వరంతో పడుకున్నవాడివి ఎట్లా పోతావురా, ఎట్లా కూర్చుని రాస్తావు? రేపు జ్వరం పోదు. పోతుందిలే, జ్వరం పోతే నువ్వు చక్కగా పరీక్షకు పోదు కానీ. సుందరం మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. వాడు ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నాడని సీతమ్మ గారు తృప్తి పడింది. కానీ ఆ జ్వరం 3 లంకణాలతో కానీ నయం కాలేదు. పరీక్షకు పోలేనందుకు సుందరం ఏడ్చి రాగాలు పెట్టాడు. 1000 చెప్పినా వినకుండా మంచంలోంచి లేచి బడికి బయలుదేరడానికి ప్రయత్నించాడు. ఆఖరికి ఆదినారాయణ గారు వచ్చి, అబ్బాయ్, నువ్వు పరీక్షకు పోకపోయినా పాస్ అవుతావని మీ మాస్టారు చెప్పాడు అని ధైర్యం చెప్తే కానీ సుందరం పడుకోలేదు. వాడి జ్వరం జారిన రోజునే శీతాకాలపు సెలవులు ఆరంభమయ్యాయి. ఇక చిన్నపిల్లలు స్వతసిద్ధంగా వేదాంతులు, ఎట్టి సిద్ధాంతాలు ఎరగని నిర్లిప్తమైన మనస్సులతో వాళ్ళు జీవితంలోని మంచి చెడ్డలను కష్టసుఖాలను తమ అనుభవంగా చేసుకుంటారు. కనుకనే వాళ్ళకి జీవితం నుంచి పెద్దవాళ్ళు పొందలేని ఆనందం లభిస్తుంది. సుందరం మనస్సు రోజు రోజుకి కొత్త వికాసం పొందుతోంది. జీవితంలో రోజు కనిపించే వాటిలోనే కొత్త ఆనందం కనిపించడం కాక కొత్త అనుభవాలు కూడా ఎన్నో కలిగేవి. రోజు బడికి పోవటం, పీరియడ్లు జరగటం, మాస్టర్లు మారటం, పాఠాలు జరగటం, సాయంత్రం పూట ప్లేగ్రౌండ్లో ఆటలు, స్నేహితులు ఇళ్ళకి వెళ్ళటం, కొత్త కుర్రాళ్లతో స్నేహితాలు చేసుకోవటం, ఇంటికి రావటం, తల్లి వెంట ఉండి ఆవిడ చేసే ఇంటి పనులన్నీ చూడటం, ఆవిడ పాడుకునే పాటలు వినటం మొదలైనవి నిత్య కర్మ. ఇవి కాక కొన్ని అపూర్వమైన సంఘటనలు కూడా ఉండేవి. సుందరం 4వ క్లాసులో ప్రవేశించిన ఏడు మహమ్మారి వచ్చింది. జనం హడలిపోయారు. జాతరలు, కొలువులు చేశారు కోలుకులు. మారెమ్మను గురించి తన తల్లితో అమ్మలక్కలు చెప్పుకునే భయంకరమైన విషయాలు సుందరం విన్నాడు. ఎవరికన్నా మసూచికం పోసి చావటానికి సిద్ధంగా ఉంటే మారెమ్మ కల్లో కనిపిస్తుందట. ఏదో తింటున్నట్టుగా దవడలు ఆడిస్తుందట. లేదా పలానా వాళ్ళని తినేస్తున్నానని చెప్తుందట. ఈ కథలన్నీ విన్న మీదట సుందరానికి మారెమ్మ కల్లో కనిపిస్తుందేమో అన్న భయం కొద్దీ చాలా రోజులు నిద్ర కూడా పట్టేది కాదు. ఈ ఏడే యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన సంగతి సుందరానికి విచిత్రంగా తెలిసింది. ఉదయాన్నే వాడు వీధి వాకిట్లోకి వచ్చి నిలబడుండగా అతని సహాధ్యాయి నాగేశ్వరరావు తన తండ్రి వెంట వీధిన పోతూ సుందరాన్ని చూసి ఆగాడు. అరే సుందరం, ఇవాళ బళ్ళేదు, సెలవు అన్నాడు నాగేశ్వరరావు. ఏ అన్నాడు సుందరం. నీకు తెలియదా, యుద్ధంలో మన వాళ్ళు గెలిచారు, జర్మనీ వాళ్ళు ఓడిపోయారు. నిజంగా సెలవేనా అన్నాడు సుందరం. నాగేశ్వరరావు మాట నమ్మి బడికి పోకుండా మానేసి పాఠాలు పోగొట్టుకోవటం ఇష్టం లేక. అబద్ధం చెప్తానట్రా, నువ్వు కూడా రా, తాలూకా ఆఫీస్కి పోదాం. రాజు రాణి పటాలు పెట్టి ఊరేగుతారు. మా నాన్న తాలూకా ఆఫీసులో పనిచేస్తాడు కాదు, అక్కడికే పోతున్నాం. ఉండు వస్తాం, మా అమ్మతో చెప్పని అంటూ సుందరం లోపలికి పరిగెత్తి, అమ్మ, మన వాళ్ళు యుద్ధంలో గెలిచారు, నేను ఇప్పుడే వస్తా అంటూ వచ్చి నాగేశ్వరరావును కలుసుకున్నాడు. ఈలోగా నాగేశ్వరరావు తండ్రి చాలా దూరం వెళ్ళిపోయాడు. స్నేహితులిద్దరూ చేతులు పట్టుకుని తాలూకా ఆఫీస్ కేసి నడిచారు. దారిలో నాగేశ్వరరావు చాలా ఉత్సాహంగా మాట్లాడాడు. యుద్ధంలో మనం గెలవడంతో
సుందరానికి ఆనందించవలసిన అవసరం ఉందని మొదట తెలియనప్పటికీ నాగేశ్వరరావు ఉత్సాహం అంటూ వ్యాధిలా సంక్రమించింది. ఇక జర్మనీ వాళ్ళు ఎప్పటికీ యుద్ధం చేయరు, వాళ్ళ పొగరు అణిగిపోయిందిలే. ఇంగ్లీష్ వాళ్ళంటే ఏమిటనుకున్నారో, నిజంగా ఇంగ్లీష్ వాళ్ళని ఎవరు జయించలేరు తెలుసా అంటూ ఎంతో ఉత్సాహంగా మాట్లాడాడు నాగేశ్వరరావు. వీళ్ళు వెళుతుండగానే ఊరేగింపు ఎదురొచ్చింది. బ్యాండ్ వాయిస్తున్నారు. స్టార్ట్ బండిలో జార్జి చక్రవర్తిని, మేరీ రాణివి రంగు పటాలు ఊరేగించారు. పోలీసులు, పోలీసు ఉద్యోగస్తులు, తహసీల్దారు, డిప్టీ కలెక్టరు, ఊళ్ళో ఒకరిద్దరు గొప్పవాళ్ళు ఊరేగారు. సుందరం ఆనందానికి అప్పుడు మేరలేదు. ఆ ఆనందంలో బడికి సెలవన్నది ఎక్కువైన పాత్ర వహించింది. నువ్వు అన్నం తిని మా ఇంటికి రారాదట్రా, ఇవాళ మా అన్నయ్య, బావ, వాళ్ళ స్నేహితులు చాలామంది వస్తారు, సరదాగా తిరుగుదాం అన్నాడు నాగేశ్వరరావు. సుందరం సరే అన్నాడు. ఈ ఇద్దరికీ ఈ రోజున ఈ విధంగా ప్రారంభమైన స్నేహం సుందరం జీవితంలో అతి ప్రధానమైన స్నేహంలో ఒకటిగా పరిణమించింది. ఇక నాగేశ్వరరావు అన్న శ్రీరామ్మూర్తి అప్పటికే 4th ఫారం చదువుతున్నాడు. నాగేశ్వరరావు అక్క మొగుడు అత్తారింటనే ఉండి పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈవేళ నాగేశ్వరరావు ఇంటికి శ్రీరామ్మూర్తి స్నేహితులు, సహాధ్యాయులు 4-5 వచ్చారు. వాళ్ళంతా చాలా కలుపుగోలుగా ఉంటూ ఇంట్లో వాళ్ళల్లేనే ప్రవర్తించారు. నాగేశ్వరరావు కూడా వాళ్ళని ఏమిరా అని పిలిచేవాడు. సాధారణంగా పెద్ద పాఠాలు చదివే పిల్లలు చిన్న క్లాస్ వాళ్లను లోకుగా చూసేవాళ్ళు, కానీ శ్రీరామ్మూర్తి స్నేహితులు సుందరాన్ని అలా చూడలేదు. రోజుల్లా చాలా సరదాగా గడిచిపోయింది రోజల్లా. చాలాసేపు చీట్ల పేక ఆడారు, దొంగ ఆట. సుందరానికి దొంగ ఆట చేత కాదు, అందుచేత నాగేశ్వరరావు ఆడే ఆట చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో గ్రామ్ఫోన్ వచ్చింది. పువ్వుతో సహా గ్రామ్ఫోను, కుక్క, గ్రామ్ఫోన్ వింటున్న బొమ్మ గల ప్లేట్లు. సుందరం ఈసారి దగ్గర నుంచి చూశాడు. వాడు గ్రామ్ఫోన్కి కీ ఇచ్చాడు కూడా. ప్లేట్లలో వనజాక్షి ప్లేట్లు, రైలు బండి తమాషా, కోయంబత్తూరు తాయి ప్లేట్లు, నవ్వే ప్లేట్లు, కొన్ని తురక ప్లేట్లు కూడా ఉన్నాయి. వనజాక్షి ప్లేట్లలో ఓరోరి బండివాడ, శివదీక్ష పరురాలనురా, వదినెలందరొచ్చిరి అని ఉన్నాయి. పాటంతా పాడి మై నేమ్ ఈజ్ వనజాక్షి అనేది వనజాక్షి. ఆ మాట కోసం ఎన్నిసార్లు ఆ ప్లేట్లు పెట్టారు. రైలు బండి తమాషా ఎన్నిసార్లు పెట్టారో సుందరానికి లెక్క కూడా లేకుండా పోయింది. చూస్తూ ఉండగానే ఆ పాట అంతా సుందరానికి వచ్చేసింది. నవ్వు ప్లేట్లు తమాషాగానే ఉంది, కానీ వాడేమంటున్నాడో తెలియదు. తాళం ప్రకారం నవ్వటం సుందరానికి చాలా అసహ్యంగా కనపడింది. సుందరం మధ్యాహ్నం ఇంటికి వచ్చి అన్నం తిని మళ్ళీ 2 గంటలకు నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళాడు. అక్కడ నాగేశ్వరరావు తల్లి అందరికీ పలహారాలు పెట్టింది. ఆ పలహారం తిన్న తర్వాత అందరూ కలిసి రైలు కట్ట దగ్గర డొంకలో బెల్లంగూడ ఆడటానికి బయలుదేరారు. ఆ ఆట చూస్తూ ఉంటే సుందరానికి ఆశ్చర్యం వేసింది. ఆ ఆటలో సుందరానికి కానీ నాగేశ్వరరావుకి కానీ స్థానం లేదు. అందరూ పెద్దవాళ్లే. నాగేశ్వరరావు బావ కొడితే బెళ్ళ కంటికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయేది. ఎదురు ఆడేవాళ్ళం తక్కువ తిన్నవాళ్ళు కారు. పెట్టల్లే ఎగిరి బెళ్లను ఓడిసి పట్టుకునేవాళ్ళు. అంత దూరం నుంచి బెళ్లను విసిరి గుంట మీద పడేటట్టు చేయడానికి ప్రయత్నించేవారు. గెలుచుకున్న ఎల్లలు కొలవటం లేదు. గెలిచిన వాడు ఇన్ని ఎల్లలని చెప్పటం, వాడు ఎక్కువ చెప్పాడం తోచినప్పుడు రెండో పక్షం వాళ్ళు కొలవటమును. ఈ బిళ్ళం కూడా ఎంతసేపు చూసినా సుందరానికి విసిగెత్తలేదు. అందుచేత వాడికి సాయంకాలం అయిపోవటం కూడా గుర్తులేదు. తీరా ఆట చాలించేసరికి సూర్యాస్తమయంగా వస్తోంది. ఆ తర్వాత అందరూ కలిసి రైలు కట్ట వెంబడే నడిచి కాలువ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానాలు చేశారు. ఇల్లు చేరేసరికి చీకటి పడి దీపాలు పెట్టి చాలాసేపు అయింది. రోజల్లా సరదాగే గడిచినా ఇంట్లో ఎక్కువసేపు గడపనందుకు, స్కూలు మొహం చూడనందుకు సుందరం కించపడి ఏదో చేయకూడని పనిచేసి తనకు అధికారం లేని ఆనందం అనుభవించిన వాడల్లే బాధపడ్డాడు. ఇక స్నేహితులు ఒకరినొకరు పొడి అక్షరాలతో పిలుచుకునేవాళ్ళు. సుందరం, కెఎస్, నాగేశ్వరరావు, పిఎన్ఆర్, ఇలాగే ఇతర విద్యార్థులును. ఈ దశలో వీళ్ళు తమ అన్యోన్య సంబంధాలతో ఒక సమగ్ర ప్రపంచం సృష్టించుకునేవారు. ఈ ప్రపంచంలో ప్రేమలు, అసూయలు, అలకలు, పరామర్శలు, త్యాగాలు, సహనాలు, సమస్యలు, పరిష్కారాలు, స్వార్థము, నేరాలు, శిక్షలు అన్నీ ఉండేవి. అయితే బాహ్య ప్రపంచంలో లాగా పెద్ద ఎత్తున దౌర్జన్యం, దోపిడీ, కుట్ర ఉండేవి కావు. సుందరానికి నాగేశ్వరరావుకి స్నేహం ఎప్పుడు ఎలా ఏర్పడింది ఎవరు ఎరగరు. అది క్రమంగా బలం పొందింది. మనసులో ఉన్న మాటలను అవతల వాడికి దాచకుండా చెప్పుకోవటం, ఒకరి ప్రభావానికి ఒకరు గురి కావటానికి ఒప్పుకోవటం స్నేహం. ఇటువంటి స్నేహం ఎంత దూరం అన్నా పోతుంది. సుందరం బడి నుంచి నాగేశ్వరరావు వెంట లేకుండా ఇంటికి వచ్చేవాడు కాదు. ఇద్దరూ సామాన్యంగా కలిసే బడికి వెళ్ళేవాళ్ళు. పరీక్షలు అవి దగ్గరకు వస్తే ఇద్దరు కలిసే చదువుకునేవాళ్ళు.
సుందరం రాత్రి అన్నం తిని పుస్తకాలు పట్టుకుని నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళేవాడు. రాత్రిపూట అక్కడే పడుకునేవాడు. సుందరానికి నాగేశ్వరరావుకి కలిగిన స్నేహం బలమైందని సీతమ్మ గారు సులభంగా ఊహించింది. ఎప్పుడన్నా నాగేశ్వరరావు తమ ఇంటికి వస్తే ఆవిడ వాడిని ఆప్యాయంగానే చూసేది. కానీ తన కొడుకును నాగేశ్వరరావు ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తారో ఆవిడకి తెలియదు. నాగేశ్వరరావు స్నేహం తన కొడుక్కి అంగరక్షగా ఉంటుందని ఆవిడ తెలుసుకుంది. ఇప్పుడు యుద్ధం విషయం మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. దేశమంతటా దైవభక్తి హెచ్చిపోయింది. ప్రతిరోజు ఎవరో ముసలాయన భజన కీర్తనలు పాడుతూ బయలుదేరేవాడు. అనేక మంది పిల్లలు ఆయన వెంట పాడుతూ తిరిగేవాళ్ళు. ఉత్త అరచేతిలోంచి చిన్న చిన్న ఎండు కొబ్బరి ముక్కలు తీసి తన వెంట వచ్చే పిల్లలకు ఉన్నట్టుండి పెడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు దవనం ముక్కలు కూడా తీసి ఇచ్చేవాడు. ఆయన గొంతు వెలుగు రాచుకుపోయినట్టుండేది. ఆయన ఎవరిని డబ్బు యాచించినట్టు కనపడేవాడు కాదు. మీది వెంట పోతూ పోతూ తన ఇష్టం వచ్చిన ఇంట్లో ప్రవేశించేవాడు. అక్కడ ఏ కొబ్బరికాయలో ఇస్తే అవి అక్కడే పంచిపెట్టేవాడు. సుందరం, నాగేశ్వరరావు ఈయన వెంట దాదాపు రోజు తిరిగేవాళ్ళు. చీకటి పడ్డ తర్వాత ఇంకొక రకం భజనలు బయలుదేరేవి. కొందరు కుర్రాళ్ళు దీపశమ్మాలు పట్టుకుని ఇల్లు తిరిగి అడుగో రాముడు వస్తున్నాడు, వచ్చి వాకిటి నిల్చున్నాడని పాడేవాళ్ళు. ప్రతి ఇంట్లోనూ దీపానికి నూనె, కాణీ డబ్బులు పడేవి. నాగేశ్వరరావు ఇంట్లో ప్రతి శనివారం రాత్రి భజన కూడా ఏర్పాటు చేశారు. 1, 2 తరంగాలు, రామదాసు పాటలు పాడేవాళ్ళు. ఈ భజన సుందరానికి బాగుండేది. ఒకనాడు సాయంకాలం సుందరం బడి నుంచి నాగేశ్వరరావుతో పాటు ఇంటికి తిరిగొస్తూ ఉండగా రోడ్డు మీద ఒక గుర్రం ఎదురొస్తూ కనిపించింది. దాని మీద కాళ్ళు తెగిపోయిన వాడొకడు పడుకుని ఉన్నాడు. వాడు యుద్ధంలో పనిచేసిన సిపాయిరా అన్నాడు నాగేశ్వరరావు. నిజంగానా అన్నాడు సుందరం ఆశ్చర్యంగా. ఆ గుర్రాన్ని మొండివాడిని సుందరం అది వరకు 2-3 సార్లు చూశాడు. కానీ వాడు సిపాయి అని మాత్రం ఎరగడు. అవును, పాపం యుద్ధంలోనే వాడి కాళ్ళు పోయాయి. వాడికి పింఛనిచ్చి ఆ గుర్రాన్ని కూడా ఇచ్చేశారు. ఆ గుర్రం మీద అలాగే తిరుగుతూ అడుక్కుంటాడు. కాళ్ళు లేవుగా, ఎలా ఎక్కుతాడో. ఎవరైనా ఎక్కిస్తారేమో. ఆ గుర్రం చూడు ఎంత విశ్వాసం గలదో. ఎవరన్నా ఎదురొస్తే ఆగుతుంది, ఎప్పుడూ పరిగెత్తదు. అడుక్కున్న దానిలోనే వాడు తను తిని గుర్రానికి పెట్టాలి. ఏం పెడతాడో పాపం. గుర్రం చాలా తింటుందా? తినకేమిరా, పచ్చిగడ్డి, ఎండుగడ్డి అన్నీ తింటుంది, ఉలవలు తింటుంది. అదిగాక దాన్ని రోజు మాలిష్ చేయాలి. అవును, సుందరానికి జ్ఞాపకం వచ్చింది. మునసబు గారికి గుర్రం బండి ఉంది. ఆ గుర్రాన్ని కాసేవాడు రోజు మాలిష్ చేయటం సుందరం చూశాడు. గుర్రం గడ్డి మీద తప్ప పడుకోదు. పక్కకు వేసే గడ్డి అది తినదట. కొన్నాళ్ళకి హై స్కూల్లో ఒక మీటింగ్ పెట్టారు. ప్రతి క్లాస్కి నోటీస్ వచ్చింది. ఉమామహేశ్వర పండితుడు ఉపన్యాసం చేస్తాడని. ఉమామహేశ్వరి పండితుడి ఉపన్యాసాన్ని చాలామంది మాస్టర్లు, 200 మంది విద్యార్థులు విన్నారు. పండితుడు హిందూ మతాచార ధర్మాలను గురించి మాట్లాడాడు. జుట్టు, బొట్టు, కట్టు ఇవి జాతీయతకు చాలా ముఖ్యమని, మనం కిరస్తానీ వాళ్ళను అనుకరించి క్రాపింగ్లు అవి పెట్టుకుని జాతీయతను, మతాచారాలను పోగొట్టుకోకూడదని ఆయన చెప్పాడు. ఆయన ఉపన్యాసం విని ఉద్రేకం వచ్చి చాలామంది విద్యార్థులు క్రాపింగులు తీసేసి తలలు గుండ్లు చేయించి పిలకలు పెట్టించేశారు. అలా చేసిన వారిలో సుందరం క్లాస్ మాస్టర్ సాంబాయి గారు ఒకరు. ఆయన క్లాస్లోకి వస్తూనే తలపాగా తీసి బల్ల మీద పెట్టి పిల్లలు చూసి నవ్వాడు. పిల్లలంతా ఆయన బోడి తలను చూసి గొల్లు నవ్వారు. అంతా గుండు కాదులేరా, ఇదిగో గోష్పాదం అంటూ ఆయన తల వెనక్కి తిప్పి పిలక చూపించాడు. అవునరా, మన వేడి. దేశానికి అదే హాయి. నిక్షేపంగా ఎన్నిసార్లైనా స్నానం చేయొచ్చు. మంగలికి అర్ధన డబ్బులు బారేస్తే డెక్కేస్తాడు తల. ఎందుకు వచ్చిన క్రాపులు? తమాషా చూశారు. ఈ ఇంగ్లీష్ వాళ్ళు మన మీద అధికారం చేస్తున్నారు కనుక మనం క్రాపులు పెడుతున్నాం. మనం వాళ్ళ మీద అధికారం చేసామనుకో, ఈ దొరముండా కొడుకులంతా చచ్చినట్టు బుర్రలు గీకించి పిలకలు పెట్టరో. ఆ రోజు పాఠం లేదు. సాంబయ్య గారు వరల్డ్ మ్యాప్ తెప్పించి అందులో ఎర్ర రంగు వేసి ఉన్న భాగాలన్నీ చూపించి బ్రిటిష్ సామ్రాజ్యంలో సూర్యాస్తమయం ఎందుకు కాదో చెప్పాడు. ఈ ఇంగ్లీష్ వాళ్ళు యుద్ధం అప్పుడు ఇండియాకు స్వరాజ్యం ఇస్తామని ఎటువంటి కబుర్లు చెప్పారో ఇప్పుడు అలా ఇస్తున్నారో చెప్పాడు. గెలిచిన కోడి కప్పెక్కి కూసిందట. వాళ్ళు ఎందుకు ఇస్తారా మనకు స్వరాజ్యం? ఎవరు? యుద్ధంలో గెలవడానికి నోటికొచ్చిన అబద్ధాలన్నీ ఆడారు. వాళ్ళ అక్కర తీరిపోయింది. మన దేశం నుంచి వాళ్ళ కోట్ల రూపాయలు దోసుకుపోతున్నారు. ఒక్క డబ్బేనా? మన దేశంలో ఎన్నో దేవాలయాలు, కోటలు, దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. అందులో ఉండే వజ్ర వైడూర్యాలు అన్నీ కాజేశారు. దోపిడీ అనుకోండి. వాళ్ళు వదులుతారు, వదలరు. ఇదంతా మనసులో పెట్టుకోండి. పైకి అనకండి, ఎందుకు వచ్చిన పేడ. సాంబయ్య గారు ఆనాడు అన్న మాటలు వింటూ ఉంటే సుందరానికి ఇంగ్లీష్ వాళ్ళ మీద చాలా అసహ్యం వేసింది. కొన్ని పాడు పనులు చేసే వాళ్ళని చూసి అందరూ అసహ్యపడతారు. ఈ ఇంగ్లీష్ వాళ్ళు అన్ని పాడు పనులు చేశారు, వాళ్ళని ఎందుకు గొప్పగా చూడాలి? సాంబయ్య గారు అన్నట్టు వాళ్ళు తెల్లతోలు చూసి మనం ఎందుకు గర్వపడాలి అని.
ఇంగ్లీష్ వాళ్ళని గురించి సుందరం, నాగేశ్వరరావు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ వెధవ గవర్నమెంట్ కింద పనిచేయకూడదురా, మా నాన్న చేస్తున్నందుకు నాకు చాలా కోపంగా ఉంది అన్నాడు నాగేశ్వరరావు. ఈ ఆలోచన సుందరానికి కలగలేదు, కానీ నాగేశ్వరరావు చెప్పిన దానిలో నిజం ఉందనిపించింది. ఈ ఇంగ్లీషు ప్రభుత్వం కింద ఎవరో పని చేయకుండా ఉంటే సరి, అప్పుడు వాళ్ళు ఏం ప్రభుత్వం చేస్తారు? తను నాగేశ్వరరావు కలిసి చేసుకున్న ఈ నిర్ణయంతో బ్రిటిష్ ప్రభుత్వం పతనమైనట్టే. సుందరం సంతోషించాడు. ఆ తర్వాత వాడు బ్రిటిష్ పరిపాలన గురించి పూర్తిగా మర్చిపోయాడు. కొత్తగా కుంటి దొర ఒకడు స్కూళ్ళ ఇన్స్పెక్టర్గా వచ్చినప్పుడు కూడా సుందరానికి మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం జ్ఞాపకం రాలా. ఈ దొర యుద్ధంలో గాయపడ్డవాడే, దాదాపు 7 అడుగులు ఎత్తుండేవాడు. గుర్రం మీద తిరుగుతూ అడుక్కునేసే పాయల్లే. ఆయనకి కాళ్ళు తెగిపోలేదు, 2 కాళ్ళు ఉన్నాయి, కానీ ఒక కాలు కుంటితో నడిచేవాడు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే మేస్టార్లో మాట్లాడినట్టు కాకుండా ఇంకో రకంగా ఉండేది. ఆయనకి 400 జీతం అని ఎవరో చెప్పారు. ఇక ప్రపంచంలో యుద్ధానంతర సంక్షోభం ఎలా ఉంది తెలిసే అవకాశం లేక, తెలిసినా అది తమ జీవితాలను ఏ విధంగా స్పృశించేది అర్థం కాని పీడిత భారత ప్రజలలో చాలామంది తరగతులుగా మంచి రోజులు. జీవితం చాలా రోజులు మంచాన పడి తిరిగి కోలుకుంటున్నట్టుగా ఉంది. అది వరకు లేని కొత్త రకం వస్తువులు, బట్టలు వచ్చాయి. జీవితంలో కొత్త చైతన్యం కనిపించింది. సీతమ్మ గారు కొంత వ్యాపకం కోసం కొంత డబ్బు ఆదా చేసుకుని దొడ్డి నిండా పాదులు పెట్టింది. తూర్పు వైపు ఖాళీ స్థలంలో ఒక పక్క గుమ్మడి పాదులు పెట్టింది. ఇంకో పక్క వేసిన పాక మీదకి సొరపాదు ఎక్కించింది. పాక వెనక ఉన్న స్థలంలో బెండలు, వంగలు పెట్టింది. బావి సమీపంలో ఆకుమళ్ళు, పెరుగు, తోటకూర, బచ్చలి, మెంతి, కొత్తిమీర వేసింది. గోరుచిగుడికి చిన్న పాదు ఒకటి చేసింది. వీటి వేటికి సంబంధం లేకుండా పడమట వైపు పొట్ల పాదు పెట్టి అది పైకొచ్చే సమయంలో దానికి పందిరి వేయించింది. పొట్లకు పొరుగు గిట్టదని తల్లి చెప్పగా సుందరం తెలుసుకున్నాడు. అది అచ్చంగా సీతమ్మ గారికి మాత్రమే తట్టిన ఆలోచన కాదు. దాదాపు ప్రతి ఇంట్లోనూ పాదులు వెలిశాయి. ఇదివరకున్న ఇళ్లలో విస్తరించాయి. జీవిత వ్యయం పెరుగుతోంది. డబ్బులిచ్చి కూరలు కొనటం అంటే ఎరగని వాళ్ళు ఇంకా జీవించి ఉన్నారు. 2 అణాలకు బుట్టెడొచ్చే బెండకాయలు వీసే 2 అణాలు అయ్యాయి. మళ్ళు కట్టడం, పాదులు పెట్టడం, మొక్కలు పెంచడం, అవి కాయటం సుందరానికి చాలా ఉల్లాసంగా ఉండేది. బావి దగ్గర తల్లి నీళ్లు తోడిపోస్తుంటే సుందరం చెంబుతో మళ్లకు శ్రద్ధగా పొద్దున సాయంత్రం నీళ్లు పోసేవాడు. కానీ ఎందుచేతో దొడ్లో కాసిన కాయలు ఇళ్లకమ్మ వచ్చే కాయలంత బాగుండేవి కావు. బోలెడంత ఆవరణ ఆక్రమించిన గుమ్మడిపాదు పూలు పూసిందే కానీ ఒక్క కాయ కూడా వేయలేదు. వంగలు ఒక కాపు బాగానే కాసి రెండో కాపుకి గిడసబారాయి. బెండలు బాగానే కాసే. అన్నిటికన్నా వెనక్కి కాసినవి గోరుచిక్కుళ్ళు. వెధవ గోరుచిక్కుడు, పైత్యము వేడిను గుత్తులుగా ఎట్ట కాసిందో తెలియక వేశాను అంది సీతమ్మగారు. వాటిని ఆవిడ ఎంతమందికి పందారం చేసిందో లెక్కలేదు. ఈ పాదులు పెట్టడంలో గల చిక్కు సీతమ్మగారు గ్రహించింది. ఎంత తక్కువగా పాదులు పెట్టినా కాచినవన్నీ తినటం అసంభవం. దొడ్లో కాచిన పొట్లకాయలు, బెండకాయలు, వంకాయలు, సొరకాయలు కాయలేదు కానీ కాస్తే గుమ్మడికాయలు, గోరుచిక్కుడుకాయలు కలిపి తను పిల్ల ఎట్లా తినేది? వాటిని ఎవరికన్నా ఇచ్చేయాల్సిందే లేదా అమ్మాలి. కానీ కూరలు అమ్ముకోవటం అసహ్యం కాదు. ఇంత కష్టపడి పండించింది మేము పందారం చేయాలి. వీటి కాపు 4 నెలలకు అయిపోతే మిగిలిన ఏడాదల్లా కూరలు కొనుక్కోవాల్సిందే. దొడ్లో కూరలు పండించడం ఒక అందుకు మంచిదైంది. రోజు ఇంటిలి 10 ఎక్కి తొక్కినట్టు కూరలు తింటున్నారు. చిల్లర జబ్బులు తగ్గినాయి. కూరలు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వటం కూడా సీతమ్మ గారికి సమస్యగా ఏర్పడింది. బాగా ఎరిగున్న వాళ్ళకి, బంధువులకి ఇవ్వచ్చు కానీ వాళ్ళు కూరలు పండించేవాళ్ళే. ఎప్పుడూ ఇంతే, ఉన్న వాళ్ళకే పెట్టడం. పని వాళ్ళకి ఇద్దామంటే వాళ్ళు తినరు, అమ్ముకుంటారు. మనం అమ్ముకోవడానికి భయపడి చూస్తూ వాళ్ళకి ఇచ్చి అమ్ముకొనివ్వటం ఎలాగా? పైగా పని వాళ్ళ చేత అమ్మిస్తామంటున్నారు. ఆ జానకమ్మ అలాగే అమ్మిస్తుంది కూడాను అంది సీతమ్మ. అమ్మ, మా క్లాసులో చాలామంది బీద పిల్లలున్నారు. కూరలు వాళ్ళకి ఇస్తే అన్నాడు సుందరం. కొంతమందికి ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఇవ్వకపోతే బాగుంటుందట్రా. అందరికీ ఇస్తే ఇంకా మనకేముంటాయి అంది తల్లి. తల్లి చెప్పిన మాట సుందరానికి సబబుగా కనపడింది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.